ఈ మారుతి జయంతి, మారుతి యొక్క ఉత్సవాలు దాని చూడ ఏంటంటే ఈ గుంచి అంటే అసలు ఏంటి అర్థం? ఈ గుంచిని ఎవరు ప్రతిష్ఠించారు? ఇక్కడ కారణాలు ఏమిటి? రాణి చంద్రమాంబదేవి 1713వ సంవత్సరంలోనే ఇక్కడ నీళ్ళకి కొంచెం కరువుగా ఉన్న సమయంలో ఇక్కడ అయ్యనకూరు ఉంది పక్కనే, దాన్ని ఆవిడ తవ్వించింది మంచినీళ్ళ కింద. అప్పుడేమో ఇది గుంచిగా నిర్మించారు. ఇలాంటివి 4 ఉండేవి చుట్టూరును. ఇందులో సిపాయిలు ఉండేవారు. అవి గంగాలు చేయకుండా ఏవి కలపకుండా వాటికి కాపలా ఉండేవారు. కాలక్రమేణా ఆ 3 పడిపోయి ఇది ఒకటి నించుంది. అయితే చొప్పల సూర్యనారాయణ భాగవతాలు గారి నుంచి ఒక అతను ఉండేవారు, హరికథ కాదు. ఆయన టెక్కల పలాసాలో హరికథ చెప్తూ ఉంటే ఈ హనుమంతుడు యొక్క విగ్రహాన్ని ఆయనకి బహుకరించారు. ఇది బాదం కర్రతో తయారై ఉంటుంది. దీనికి మేకులు కానీ ఒక రాయి తీగలు కానీ ఏమీ ఉండవు. బాదం కర్రతో తయారై ఉంటుంది. దానికి తోడు పాదాలు వానరంకి ఎలా ఉంటాయో అలా ఉంటాయి 2 పాదాలు కూడాను. తర్వాత ఇది తీసుకొచ్చి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు హరికథా పితామహుడు అంటే ఈయన ఎవరు అసలు? నారద మహాముని తర్వాత లవకుశుల తర్వాత శ్రీమద్ హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు, ఇతను చొప్పల సూర్యనారాయణ భాగవతారు గారని మారుతి అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఈ మారుతి ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా చిన్నవాళ్ళ కనబడతారని చెప్పి మారుతి అని పేరు పెట్టారు. ఇక్కడ చాలా విశిష్టమైన మారుతి. అదే కాకుండా కళాకారులు ఎంతమంది అసలు ఇక్కడ కళా కోవిదులు, కళా సరస్వతులు అందరూ ఇక్కడ నడయాడని చాలా పుణ్యభూమి ఇది. ఎందుకంటే కవులు ఎంతోమంది గుంచీలో ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ పెద్ద అరుగులు ఉండేవి. కొన్ని ఏళ్ళ శతాబ్దాల సంవత్సరాల యొక్క చెట్లు ఉండేవి ఇక్కడ.